హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ 10. నేను కార్తిక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ ఓఎస్ఐ అండ్ అలాగే టీసీపీ ఐపీ మోడల్ గురించి తెలుసుకుందాం. సో దానికన్నా ముందు అసలు ఈ రెండు మనం ఎందుకు నేర్చుకోవాలో ఈ వీడియోలో మనం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకుందాం అన్నమాట. ఓకేనా? సో ముందుగా ఈ ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అన్నమాట. ఓకే, సో అసలు దీని పర్పస్ ఏంటి, అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే బేసిక్గా ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండింగ్ హౌ డేటా ఫ్లోస్ త్రూ ఏ నెట్వర్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మొబైల్లోని ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మనం కమ్యూనికేషన్ అనేది చేసేటప్పుడు ఈ మధ్యన ఈ నెట్వర్క్ అనేది నెట్వర్క్ ఫ్లో అనేది ఎలా ఉందో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ అదే రాసేది చూడండి. ఇట్ హెల్ప్స్ టు విజువలైజ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డేటా ట్రాన్స్మిషన్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ అండ్ you can learn data is created, packed, transmitted, routed and delivered. ఓకేనా? సో ఫ్రెండ్స్, డేటా అనేది మనం ఇక్కడ పంపిస్తాం, అది అలాగే ప్యాకెట్ రూపంలో వెళ్తుంది. అది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి ట్రావెల్ అయ్యి ఈ మధ్యన నెట్వర్క్ ఎలా అవుతుందో ఈ ఓఎస్ఐ మోడల్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇంకొక పర్పస్ ఏంటంటే స్ట్రక్చర్డ్ లెర్నింగ్. ఫ్రెండ్స్, ఇది బేసిక్ ఏంటంటే ఇట్ బ్రేక్స్ డౌన్ ద కాంప్లెక్స్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఇంటూ సింపుల్ లేయర్స్ అండ్ ఇట్ మేక్స్ ఈజియర్ టు అండర్స్టాండ్ స్టెప్ బై స్టెప్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓఎస్ఐ మోడల్లోని కొన్ని లేయర్స్ అనేవి ఉంటాయి. మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి మనం చూసుకుంటే నెట్వర్క్ లేయర్, అప్లికేషన్ లేయర్, ఇలా డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో టోటల్ నెట్వర్క్ అనేది సమ్ లేయర్స్ కింద డివైడ్ అయ్యి, సో ఆ లేయర్స్ ప్రకారం ఈ నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి. ఓకేనా? సో అది ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ కింద ఉంటుంది. అండ్ అలాగే ఎఫెక్టివ్ ట్రబుల్ షూటింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఎ నెట్వర్క్ ఇష్యూ అకర్స్ కాంట్ బి కనెక్టెడ్ టు ఇంటర్నెట్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీ ఫోన్లో కానీ, మీ ల్యాప్టాప్ కానీ, మీ కంప్యూటర్ కానీ ఇవి నెట్ కనెక్ట్ చేసినా అవి అంటే ఎలా అంటే నెట్ అనేది పనిచేయదు, నెట్ అనేది పనిచేయదు. సో అలాంటి టైం అప్పుడు నోయింగ్ దిస్ ఓఎస్ఐ మోడల్ హెల్ప్స్ టు ఐడెంటిఫై విచ్ లేయర్ ఈస్ ఫెయిలింగ్. నేను మీకు చెప్పినట్టు ఈ ఓఎస్ఐ మోడల్ నేర్చుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏ లేయర్లో ఆ ప్రాబ్లం అనేది వచ్చింది, అప్లికేషన్ లేయర్లో వచ్చిందా, నెట్వర్క్ లేయర్లో వచ్చిందా, ఇలా డిఫరెంట్గా ఎక్కడైతే ఆ ప్రాబ్లం వచ్చిందో ఈ ఓఎస్ఐ మోడల్ ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రబుల్ షూటింగ్. ఓకే, అండ్ ఏ కేబుల్ ఇష్యూ ఈజ్ ఎట్ లేయర్ 1 ఫిజికల్ లేయర్ విచ్ అన్ ఐపీ అడ్రస్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎట్ లేయర్ 3 నెట్వర్క్. ఓకే, సో ఈ విధంగా అంటే ప్రాబ్లం లేయర్ 1లో ఉందా, లేయర్ 3లో ఉందా, అలా కేబుల్ ఇష్యూ ఉందా, ఏంటి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఫేస్ అవుతుంది, ట్రబుల్ షూటింగ్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అలాగే కామన్ లాంగ్వేజ్ అక్రాస్ ఐటీ ప్రొఫెషనల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐటీ ప్రొఫెషనల్స్ ఏమైనా తీసుకున్నప్పుడు వాళ్ళు క్లయింట్స్కి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా ఈ ఓఎస్ఐ మోడల్ నేర్చుకోవడం వల్ల ఎగ్జాక్ట్ ప్రాబ్లం అనేది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. OSI provides a standard terminology for everyone working with networks, network engineers, developers, support teams. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టు ఈ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఈ ఓఎస్ఐ మోడల్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ యొక్క ఓఎస్ఐ మోడల్ ఉపయోగించి ప్రాబ్లం అనేది వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం చూసుకుంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బెటర్ ప్రోటోకాల్ డిజైన్ అండ్ సెక్యూరిటీ అండర్స్టాండింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ వేర్ ప్రోటోకాల్స్ ఆపరేట్ అండ్ వేర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ లైక్ ఎన్క్రిప్షన్ ఆర్ ఫైర్ వాల్స్ ఆర్ అప్లైడ్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోటోకాల్స్ ఆపరేట్, ప్రోటోకాల్స్ అంటే నథింగ్ బట్ రూల్స్. ఓకేనా? ప్రోటోకాల్స్ ఆర్ నథింగ్ బట్ రూల్స్. ఓకేనా? సో అండ్ వేర్ మెకానిజమ్స్ లైక్ ఎన్క్రిప్షన్ అండ్ ఫైర్ వాల్ ఆర్ అప్లైడ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్రోటోకాల్స్ అనేవి హెచ్టిటిపి ప్రోటోకాల్స్ ఉంటాయి అండ్ అలాగే హెచ్టిటిపిఎస్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రెండు మెయిన్ ఫేమస్ ప్రోటోకాల్స్ అనమాట, ఎక్కువ మనం వాడేవి ఇంటర్నెట్లో. సో మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్ చూసేటప్పుడు https సమ్ website.com అలా వస్తుంటుంది చూసారా, సో అవి ఈ ప్రోటోకాల్స్ అనమాట. సో ఇవి ఏ లేయర్లో వర్క్ అవుతున్నాయి అండ్ అలాగే వేర్ సెక్యూరిటీ మెకానిజమ్స్ లైక్ ఎన్క్రిప్షన్ అండ్ ఫైర్ వాల్స్. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు టీసీపీ ఐపీ మోడల్.
ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఈ టీసీపీ ఐపీ మోడల్ నేర్చుకునే ముందు అసలు ఇది ఎందుకు నేర్చుకోవాలో కూడా మనకి ఒక బ్రీఫ్ ఐడియా అనేది తెలుసుకున్నాం. సో ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఇది దీని అబ్రివేషన్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదేంటంటే ప్రాక్టికల్ రియల్ వరల్డ్లో మనం వాడేది, అంటే ఏదో సమ్ కాన్సెప్ట్ కాకుండా మనం రియల్ లైఫ్లో వాడే ప్రోటోకాల్ ఇది. టీసీపీ ఐపీ మోడల్ ఈజ్ ఏ ప్రాక్టికల్ మోడల్ యూజ్డ్ ఇన్ రియల్ వరల్డ్ నెట్వర్కింగ్. It forms the backbone of the internet and all modern communication systems. ఓకేనా, మనం ఇప్పుడు డైలీ వాడే ప్రతి కమ్యూనికేషన్స్ కానీ లేదా ఇంటర్నెట్ కానీ ప్రతిదీ టీసీపీ/ఐపీ మోడల్ ద్వారానే జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు దీని యూజ్ ఏంటి, దీని పర్పస్ ఇవి ఒకసారి మనం చూసుకుంటే ఇట్ ఈస్ ద రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ చూడండి, టీసీపీ/ఐపీ మోడల్ ఈజ్ ద ఇంటర్నెట్ యూజెస్ టుడే. ఇందాక నేను మీకు చెప్పినట్టు మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఏం చేసినా, ఏ కమ్యూనికేషన్ చేసినా ఏదైనా ఈ టీసీపీ/ఐపీ మోడల్ ద్వారానే మనం చేస్తాం అనమాట. ఎవ్రీ యాక్షన్ యూ డూ ఇన్ ఆన్లైన్, ఓపెన్ ఎ వెబ్సైట్, సెండ్ ఎ మెసేజెస్ యూజింగ్ ప్రోటోకాల్స్ ఫ్రమ్ దిస్ మోడల్. లెర్న్ హౌ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ వర్క్ టుగెదర్. నేను మీకు చెప్పినట్టు హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ఇక్కడ చూడండి డిఎన్ఎస్, ఎఫ్టిపి, ఇవన్నీ ఎలా వర్కౌట్ అవుతాయి ఏంటి అనేది మనకు ఒకసారి చెప్తుంది అన్నమాట. ఓకేనా, so it explains how data is broken into packets, sent over a network and reassembled correctly at the destination. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఇక్కడ హాయ్ అని మెసేజ్ పంపించడం, ఇది ఒక ప్యాకెట్ వెళ్ళి ఈ ఇంటర్నెట్లోకి వెళ్ళి సమ్ ఎన్క్రిప్షన్ ఇందాక నేను మీకు చెప్పినట్టు అలా డిఫరెంట్ స్టేజెస్ దాటుకొని అక్కడ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డీక్రిప్ట్ అయ్యి ఈ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఫర్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీ కెరియర్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంతమంది సైబర్ సెక్యూరిటీ కెరియర్స్ తీసుకుంటారు, లేదంటే నెట్వర్కింగ్లోనే డీప్గా వెళ్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళందరూ, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా ఈ టీసీపీ/ఐపీ మోడల్ అండ్ అలాగే ఓఎస్ఐ మోడల్ ఈ రెండు తెలుసుకోవడం వల్ల చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది దేనికంటే టు కాన్ఫిగర్ రౌటర్స్, మానిటర్ ట్రాఫిక్ అండ్ సెటప్ ఫైర్ వాల్స్ ఆర్ అనలైజ్ ట్రాఫిక్ అండ్ యూ మస్ట్ అండర్స్టాండ్ హౌ టీసీపీ/ఐపీ వర్క్స్. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఏంటంటే రౌటర్స్ని కాన్ఫిగర్ చేయడానికి, లేదంటే ఒక నెట్వర్క్లో కానీ ఏదైనా ట్రాఫిక్ ఎలా అవుతుంది అనేది చూడడానికి కానీ, లేదంటే ఫైర్ వాల్స్ సెటప్ చేయడానికి కానీ, అనలైజ్ అటాక్స్ ఎలా వర్కౌట్ అవుతుంది అంటే. సో ఇప్పుడు అండ్ అలాగే ఇంకొక యూజ్ ఏంటంటే ప్రాక్టికల్ ట్రబుల్ షూటింగ్ అండ్ ప్యాకెట్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, హెల్ప్ ఇన్ tools like Wireshark to inspect packets and understand how and what's happening in each layer during transmission. ఫ్రెండ్స్, ఈ Wireshark అనేది ఒక టూల్ అన్నమాట. ఇది ఒక టూల్, ఇది లైనక్స్లోని ఉంటుంది అన్నమాట. ఓకే, సో దాన్ని ఉపయోగించి ప్యాకెట్స్ అనేవి ఎలా అవుతుంది ఏంటి నెట్వర్క్లో అలా ఆ విధంగా మనకి తెలుస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కంపాటబుల్ విత్ OSI అండర్స్టాండింగ్. TCP/IP has 4 layers but maps closely to the OSI model. ఓకేనా, TCP/IP మోడల్లో 4 లేయర్స్ అనేవి ఉంటాయి, కానీ క్లోజ్గా ఇది OSI మోడల్తో కొంచెం ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఓకేనా, నోయింగ్ బోత్ ఆఫ్ దెమ్ విల్ అండర్స్టాండ్ థియరీ ప్లస్ ప్రాక్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ TCP/IP మోడల్ అనేది కంప్లీట్గా ప్రాక్టికల్ అనమాట, అండ్ ఓఎస్ఐ అనేది ఏంటంటే కంప్లీట్ థియరీ. ఓకే, సో ఏది ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేది ఓఎస్ఐ మోడల్ అనమాట. TCP/IP మోడల్ ఏంటంటే ప్రోటోకాల్స్ ఉపయోగించి ఎలా చేస్తున్నాము ఏంటి ప్రాసెస్ అంతా, ఇదంతా ఈ TCP/IP మోడల్ ఉపయోగించి చేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఓఎస్ఐకి TCPకి ఉన్న ఇంకా డిఫరెన్స్ ఇంకా మాకు అర్థం కావట్లేదంటే. ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఓఎస్ఐలో 7 లేయర్స్ ఉంటాయి, ఈ TCP/IPలో 4 లేయర్స్ ఉంటాయి, అండ్ అలాగే ఇది కాన్సెప్చువల్ అండ్ థియరీ, అండ్ ఇదేంటంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రియల్ లైఫ్ నెట్వర్క్స్ అన్నమాట. ఓకే, ఇది ఓఎస్ఐ ఎందుకు నేర్చుకుంటాం అంటే లెర్నింగ్, డిజైన్ అండ్ ట్రబుల్ షూటింగ్ చేయడం కానీ, నెట్వర్క్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కానీ, డిజైన్ చేయడానికి కానీ ఒక నెట్వర్క్ ఈ ఓఎస్ఐ మోడల్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే ఈ TCP/IP ఏంటంటే రియల్ లైఫ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్లోని ఎలా జరుగుతుంది ఏంటి, ఏ ప్రోటోకాల్స్ వాడాలి ఏంటి కమ్యూనికేషన్ చేయడానికి, ఇదన్నిటిని TCP/IP వాడడం వల్ల మనకి తెలుస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఓఎస్ఐలో ఏంటంటే డిస్క్రైబ్స్ వేర్ ప్రోటోకాల్ ఆపరేట్స్. ఇందాక నేను మీకు చెప్పినట్టు ప్రోటోకాల్స్ HTTP, HTTPS, ఈ ప్రోటోకాల్స్ అనేవి ఈ TCP/IPలో మనం వాడతాం,
కానీ ఈ ప్రోటోకాల్స్ ఎక్కడ వాడాలో ఓఎస్ఐ మోడల్లోని మనకు తెలుస్తుంది అనమాట. అప్లికేషన్లో వాడాలా, నెట్వర్క్లో వాడాలా, ఎక్కడ వాడాలి అనేది యూస్ అనమాట. ఓఎస్ఐ మోడల్ చెప్తుంది అనమాట. సో ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే యూజెస్ యాక్చువల్ ప్రోటోకాల్స్ లైక్ టీసీపీ ఐపీ. ఓకే, ఇక్కడ మనం ప్రోటోకాల్స్ ఎక్కడ ఉండాలో చెప్తాం, ఇక్కడ ఏంటంటే ఆ ప్రోటోకాల్స్ అనేవి మనం వాడతాం. ఓకే, అండ్ అలాగే ఫోకస్ ఏంటంటే అండర్స్టాండింగ్ ఆల్ నెట్వర్క్ ఆపరేషన్స్ అన్నీ మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎన్ష్యూరింగ్ కమ్యూనికేషన్ ఓవర్ ద ఇంటర్నెట్ మొత్తం మీద కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా, ఎలా అవుతుంది ఏంటి అనేది మనం చూసుకుంటాం అనమాట పర్ఫెక్ట్గా. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన నోటిఫికేషన్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అనమాట. అండ్ అలాగే వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.